ఎప్పుడు ఈయన గ్యారెంటీ కాదు, వచ్చేది ఆయన గ్యారెంటీ కాదు. నీకెన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది. వరి వేస్తావా? వరి వేస్తా. ఎన్ని క్వింటాలు వస్తాయి? నాకు 70-80 క్వింటాలు వస్తాయి. రుణమాఫ్ అయిందా? అయింది. అయిందా? ఎంత అయింది? 50. 50,000 అయిందా? 50,000 తీసుకున్నావా? నువ్వే వాటర్, బోర్ వాటరా? నాకు ముదిరి తీసేదాకా కాలాలు పెడతా, ఆడికి బోర్ వాటర్ పెడతా. ఇవి మూసి ముస్లింలు అప్పటికి పెడతా, నారు ముదిరి తీసేదాకా పెడతా, ఆడికి పెట్టి తూకం రావు. ఇప్పుడు మూసి వాటర్ మొత్తం అదే వాడితే కష్టమే. అది పడితే తూకం రావు, రోడ్లు నలుపు వస్తాయి, తెల్లగా రావు, కొనరు అట్లా. ఇంకేమన్నా ఇప్పుడు ఆ మూసి వాటర్ లో మీరు దిగుతారండి పొలం పని మీద? జీతం దుద్ద వస్తుంది, గోకుడిగా. ఇంకేమైనా రోగాలు వస్తాయా? ఏ రోగాలు అంటే సీన్కి వచ్చే రోగాలు 4 రకాల రోగాలు ఉన్నాయి. ఏ రోగం అని చెప్తాం గ్యారంటీ. ఎట్లా గతంలో కేసీఆర్ ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పిన ఆయన చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తా ఉంటారు. చేస్తే మంచిదే, చేయకపోతే ఈయన కూడా 4 రోజులు వస్తారు, ఈయన కొంచెం దిగుతాడు ఒకరికి జీడి మీకెళ్ళి, ఇంకోటి వస్తారు మళ్ళా. ఆయనకైతే చెప్తుండొచ్చు, వాళ్ళ సార్థం కొర గురించి మన సార్థం గురించి చేస్తారు గారు. ఇప్పుడు ఏమంటారు అంటే కేసీఆర్ 10 ఏళ్లలో మూసి ప్రక్షాళన చేయలేదు, వీళ్ళు చేస్తా అంటే వాళ్ళు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి అవసరం కోసం చేసుకుంటా ఉన్నాడు, ఇలాంటి మాటలు అంటా ఉన్నారు. యువకులు దోషం తిరుగులు ఆడరు, అందరూ ఒక తిరుగు మాట్లాడతారు. చేస్తే మంచిదే, మళ్ళీ వస్తాడు, చేయకపోతే ఈ కూడా కట్టిపోతాడు. చేస్తే కొద్దిగా పంట ఎక్కువ వస్తుంది, దిగుమతి వస్తుంది, రైతుల మంచిగా మేలు చేసి అనేది ఉంటే యాడ్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే బాగానే ఉందా? ఇప్పుడు వరకు మంచిగా ఉంది, 9 నెలలకు ఆయన వచ్చేది. టైం కావద్దా 5 సంవత్సరాల అన్ని కోరుకుని అన్ని ఎల్ల తీస్తే ఆయన పిల్ల బయట పడుతుంది, లేకపోతే ఇక ఆయన అంతే అవుతుంది, ఇంకా వాళ్ళ లెక్కనే అవుతాడు. ఈయన కూడా ఈయన వాగ్దానం ఎన్ని ఇచ్చిండో అన్ని చేయాలి, చేస్తేనే అవుతుంది ఉంటుంది. ఈయన గట్టినే ఇక పక్క శవాతం వాళ్ళు ఎమ్మడి తగ్గుతూనే ఉంటారు. ఈయన మాటలు ఈయన మాట్లాడతాడు, ఆయన మాటలు ఆయన మాట్లాడతాడు.